బాయ్స్ ఈసారి మనం ప్లే ఆఫ్స్‌కి దొబ్బినట్టే. ఇక నుంచి ప్రతి మ్యాచ్ అందరిని పిసుక్కుంటూ పోవాలే. అరే నీ యవ్వ అలా ఇలా కాదు. ఏకంగా పిచ్చుడు కొట్టుడు కొట్టాలే. మనమంటే ఏమో చూపించాలే. అరే ఫస్ట్‌లో ముంబై అంటే అందరూ ముంబయ్యా అనేవాళ్ళు. ఇప్పుడు ముంబై అంటే ముంబయ్యే కదా అని లైక్ తీసుకుంటున్నారు. నీ యవ్వ మన పరిస్థితి ఎలా దిగజారిందో చూడండి. ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ పోవాలే. ముంబై అంటే ఏంటో చూపించాలి. అరే ఎస్ఆర్‌హెచ్ అంటే ఒక ఊపు, ఊపు అంటే ఎస్ఆర్‌హెచ్ నీ యవ్వ దాదాపుగా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళినట్టే. అరే ఇక్కడ కెప్టెన్సీ చేస్తున్నది ఎవరు? నీ యవ్వ ఫ్యాట్ కమిన్స్. ఫ్యాట్ కమిన్స్ అంటే ఒక రేంజ్ ఉంటుంది. అరే వరల్డ్ కప్‌లో ఏ విధంగా నోర్లో మూపించానో ఈ విధంగానే నీ యవ్వ సీఎస్‌కేను, ముంబైని, ఆర్‌సీబీని అందరినీ నోర్లో మూపించా. అరే ఇక నోరు మూపించడానికి ఒకే ఒకరు బాకీ ఉన్నారు. వాళ్ళే కేకేఆర్. ఆ కేకేఆర్‌ను ఒక్కరు నోర్లో మూపిస్తే ఇక దాదాపుగా అయిపోయినట్లే. అరే వాళ్ళని కూడా ప్లే ఆఫ్స్‌లో పిసికి ఇంటికి పంపిస్తా. అరే మనం ప్రతిసారి ప్లే ఆఫ్స్‌కి వెళ్తున్నాం. కానీ కప్పు మాత్రం కొట్టడం లేదు. నీ యవ్వ ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళినట్టే. ఈసారైనా కంపల్సరీ మనం కప్పు కొట్టాలే. మనం ప్రతిసారి పాయింట్స్ టేబుల్‌లో నీ యవ్వ 3వ పొజిషన్ లేదా 4వ పొజిషన్ తప్ప ఫస్ట్, సెకండ్‌కి మాత్రం వెళ్ళడం లేదు. అరే మనం ఫస్ట్, సెకండ్‌లో ఉండింటే ఈసారైనా కప్పు కొట్టే ఛాన్స్ ఉండేదేమో. ఈసారి అలానే బిస్కెట్ అవుతుందేమో. అరే ఈ సంజు, ఈ పుంజుని వెనక తరమడం ఎవరి తరమూ కాదు. నీ యవ్వ ఏకంగా ఫస్ట్ ప్లేస్‌లో ఫిక్స్ అయినాం. అరే అలాగే అన్ని లీగ్ మ్యాచ్‌లు గెలిచి మనం కప్పు కొట్టాలి. నీ యవ్వ ఈ రాజేశాన్ ఇప్పుడు తగ్గేదేలే. అరే ఈ రాజేశాన్ ఏమో ఫస్ట్‌లో ఉండొచ్చు. కానీ వాళ్ళకన్నా పవర్ ఎక్కువ ఉన్న టీం మా కేకేఆర్. అరే ఈ రాజస్థాన్ ప్రతిసారి ప్లే ఆఫ్స్‌కి అయితే వెళ్తుంది. కానీ కప్పు మాత్రం కొట్టదు. నీ యవ్వ అదే సీన్ రిపీట్ అవుతుంది ఇప్పుడు కూడా. అరే వరుసగా 2 మ్యాచ్‌లు ఓడిపోయేపాటికి మేము ప్లే ఆఫ్స్‌కి రామనుకుంటున్నారా? నీ యవ్వ ఇంకా ఉంది మ్యాచ్‌లు. అరే గర్జించే సమయం ఎప్పుడూ 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అదే విషయం జరిగింది మా టీంలో కూడా. నీ యవ్వ అన్ని మ్యాచ్‌లు గెలుచుకుంటూ వస్తాం. ఈ సీఎస్‌కే అంటే ఏమో చూపిస్తాం. అరే వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు. ఆ లైక్, సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.